సార్ ఆలపాటి రాజా గారు ఇక్కడ ఉన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు. రాజా గారు, బేసిక్గా ఇష్యూని ఎట్లా చూస్తారంటే, అతను దెబ్బలు తిన్న వ్యక్తి టీడీపీ కార్యకర్త అన్నట్టుగా ఎమ్మెల్యే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా మీ టీడీపీ కార్యకర్తనే అతను? ఆయనే చెప్పాడు, నాది ఐతనగరు, ఆయనది కూడా ఐతనగరు. ఐతనగర్లో ఉన్నాళ్ళు ప్రతి వాళ్ళు టీడీపీ అయితే నాకు కూడా సంతోషం. టీడీపీ అయితే తప్పేంటి? అసలు టీడీపీ అయితే తప్పేంటి? టీడీపీ సింపథైజర్ అయితే తప్పేంటి? నాకు అర్థం కాలేదు. దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి. అతను ఏమన్నా ఎక్కడైనా ఒక్క పదాన్నైనా సరే మాట్లాడి ఉంటే, ఆయన చెప్పే మాటల్ని ఆయన ఎందుకు వక్రీకరించి మాట్లాడుకుంటే నాకైతే తెలియదు. కానీ ఆయన మాట్లాడి ఉంటే ఎవరైనా చెప్తారు. అది పూర్తిగా తనను సమర్థించుకోవటానికి ఆడినటువంటి ఒక ఆట, నాటకం. తన యొక్క పైత్యానికి ఏమంటారు దాన్ని, ఆ పైత్యానికి ఏదో ముందు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ముందు సరిపోలేదని చెప్పి మనం. ఇప్పుడు ఎమ్మెల్యే దాడి చేసిన దాన్ని వైరల్ అయింది వీడియో, దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఓటరు సామాన్యుడు ఎమ్మెల్యేను కొట్టడాన్ని ఏమో చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే ధైర్యవంతుడు తిరగబడ్డాడు అని. సో ఇది ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందో వైసీపీకి? అసలు అందుకే కదండి ఇప్పుడు దాకా అతను హాస్పిటల్కి పంపించకుండా ఉండటానికి కారణం. అతను ఎందుకు హాస్పిటల్కి పంపించాలా? అంత ఘోరంగా మనకు కనపడుతుంటే భయం వేస్తూ ఉంది ఆ దెబ్బలను చూస్తే. అలాంటి గాయాలు తగిలిన వ్యక్తిని వెంటనే ఎవరైనా సరే హాస్పిటల్కి తరలిస్తారు. ఆ తర్వాత నువ్వు స్టేషన్కి తీసుకొస్తావా, హాస్పిటల్లో ఉంచుతావా, ఇంటికి పంపిస్తావా, 41A నోటీసు ఇస్తావా, ఇవన్నీ తర్వాత సంఘటనలు. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా ఎందుకు ఉంచావు ఇక్కడ అంటే, నీకు ఎన్నికల్లో దెబ్బ తగిలిద్ది. అదేవిధంగా ప్రభుత్వానికి ఇలాంటి ఎమ్మెల్యేలు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడవలసిన వాళ్ళు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా విఘాతం కలిగేలాగా వ్యవహరించే వ్యక్తులా ఈరోజు మనం ఓటేసేదనే భావం కలిగిద్దేమనే భయంతో ఇప్పటి వరకు ఆపినటువంటి సంఘటన. ఇప్పుడు ఎమ్మెల్యే మీద కేసు పెడతారా మీరు? ఖచ్చితంగా. ఎవరైతే మాకేంటి, చట్టం తన పని తను చేయాలి. చట్టం తన పని తను చేయాలి. చేయకపోతే చట్టంని ఎట్లా కాపాడాలనేది సామాన్య ప్రజానీకం నుంచి న్యాయస్థానాల వరకు తెలిసినటువంటి సత్యం. కొట్టిన ఎమ్మెల్యే చక్కగా ఇంట్లో ఉన్నాడు. కొట్టిన అనుచరులు చావచితగొట్టి హత్యాయత్నం చేశారు ఒక విధంగా చెప్పాలండి. వాళ్ళందరూ చక్కగా ఇంట్లో ఉన్నారు. దెబ్బలు తిన్న బాధితుడు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మరి ఎన్నికల కమిషన్కి ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది దీని మీద? ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ ఫిర్యాదు చేశామండి. ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా ఉంది ఈ అంశం మీద. మరి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో నాకు తెలియదు. కానీ నేను బయట నుంచి డిఎస్పీ గారికి మాట్లాడితే కేస్ అండ్ కౌంటర్ కేసు అని చెప్పి కడుతున్నామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉండండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామండి ఎమ్మెల్యే మీద అని చెప్పి చెప్పడం కూడా. పోలీసులు ఏమైనా మీకు క్లారిటీ ఇస్తున్నారా? ఇన్ని గంటల పాటు అసలు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా, కనీసం భోజనం పెట్టకుండా బాధితుడిని పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచారంటే పోలీసులు ఏం చెప్తున్నారండి? సైలెన్స్గా ఉన్నారండి. చివరికి ఒక మాట, మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మంత్రి, సో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న నేత, మిమ్మల్ని నాలంటోడు ఎవరో వచ్చి తిట్టాడు అనుకోండి, మీరు కూడా ఇట్లా చెంప పగల కొట్టారా ఎప్పుడన్నా? అంటే కోపం వచ్చిద్దండి మనిషికి ఎప్పుడైనా సరే. మనిషికి అయిన తర్వాత కోపం తాపం లేకుండా ఉంటే మనిషి కాదు. కానీ ఈ రకంగా సంచరించడం అనేది సాంప్రదాయం కాదు. నాగరికత ప్రపంచంలో మనం శాసనసభ్యుడు అయిన తర్వాత శాసనసభ్యుడిగా ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదని చెప్పి